ఫస్ట్ మీ ప్లేట్లో 50% ఫైబర్ ఉండేటట్టు చూసుకోండి. నెక్స్ట్ 25% ప్రోటీన్ ఉండాలి. నెక్స్ట్ 25% కార్బోహైడ్రేట్స్ ఉండాలి. సో హై ఫైబర్ ఫుడ్స్ వచ్చేసి మనకి వెజిటేబుల్స్, హోల్ ఫ్రూట్ జ్యూసెస్ అవాయిడ్ చేయటం ఇంపార్టెంట్. లెగ్యూమ్స్, హోల్ గ్రెయిన్స్ లైక్ ఓట్స్ కానివ్వండి, బ్రౌన్ రైస్ కానివ్వండి, కీన్వా కానివ్వండి, ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకోవటం. ఈ ఫైబర్ అన్నది మనకి షుగర్ అబ్సార్ప్షన్ని స్లో చేసి మన బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్స్ని స్టడీగా మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ లీన్ ప్రోటీన్స్ అంటే మనకి చికెన్, ఫిష్, ఎగ్స్, టోఫు, పన్నీరు, లో ఫ్యాట్ డైరీ. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఎక్కువసేపు ఫుల్నెస్ ఇచ్చి త్వరగా ఆకలేయకుండా హెల్ప్ చేస్తుంది ప్రోటీన్ ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల మన డైట్లో. అండ్ డెఫినెట్లీ గుడ్ ఫ్యాట్స్. సో హెల్దీ ఫ్యాట్స్ లైక్ నట్స్, అవకాడో, ఆలివ్ ఆయిల్, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, ఫ్యాటీ ఫిష్, ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకోవటం కూడా ఇంపార్టెంట్. తర్వాత లో గ్లైసెమిక్ ఫుడ్స్. మనకి చాలా ఫుడ్స్ ఏంటంటే మనం తినంగానే ఇమ్మీడియట్గా హై షుగర్ స్పైక్ని ఇస్తాయి. వాటిని హై గ్లైసెమిక్ ఫుడ్స్ అంటాం. అవి అవాయిడ్ చేసుకొని ఏ ఫుడ్ అయితే మనం తినంగానే వెంటనే హై షుగర్ స్పైక్ ఇవ్వదో దాన్ని లో గ్లైసెమిక్ ఫుడ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ లెంటిల్స్, స్వీట్ పొటాటోస్, ఎక్కువ ఫైబర్ ఉన్న మోస్ట్ ఆఫ్ ద వెజిటేబుల్స్, హోల్ గ్రెయిన్స్, ఇవన్నీ లో గ్లైసెమిక్ ఫుడ్స్ అనమాట. అలాంటివి ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవటం చేయొచ్చు. అండ్ డెఫినెట్లీ హై షుగర్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి. కూల్ డ్రింక్స్, పేస్ట్రీస్, పఫ్స్ తినే అలవాటు ఉంటే అది కట్ డౌన్ చేసుకోవాలి. అండ్ ప్రాసెస్డ్ మీట్స్ని వాటిని కూడా అవాయిడ్ చేయాలి. హై సోడియం కంటెంట్ ఉన్న ఫుడ్స్ని కూడా అవాయిడ్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనము ఫుడ్ తీసుకోబోయే ముందు ఒక 20-25 minutes ముందు కనుక ఫైబర్ అంటే సాలెడ్ ఫామ్లో కానీ తీసుకోగలిగితే మనం తర్వాత మీల్ తిన్నా కూడా మనకు షుగర్ స్పైక్ అన్నది స్లోగా స్టడీగా వస్తుంది.